హే హలో వెల్కమ్ టు మై ఛానల్ అలా వనిత కాసేపు. మీరు కనుక నా ఛానల్కి కొత్త వ్యూవర్స్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నా ఛానల్లో పాత వీడియోస్ ఏమైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి తప్పకుండా చూసేయండి. సో అగైన్ మళ్ళీ ఒక కొత్త కలెక్షన్ తోటి అయితే నేను ఈరోజు వీడియో తీసుకొచ్చేసాను అనమాట. సో మీరు ఈరోజు తమ్ముళ్ళలో చూసినట్టు నేనైతే మా పాప బ్యాంగిల్స్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. సో తను ట్రెడిషనల్ కలెక్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో దానికైతే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అయితే కలెక్షన్ చేసి నెక్స్ట్ తన ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది కదా. సో నాకు ఇప్పుడిప్పుడే కొంచెం ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి సో రొటీన్గా కాకుండా కొంచెం కలెక్షన్స్ టైప్ అలా చేద్దాం అనుకుంటున్నా. నేను మంచి మంచి వీడియోస్ చేయాలంటే మాత్రం నాకు కావాల్సింది కేవలం మీ సపోర్టే. మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేనైతే మంచి మంచి వీడియోస్ తీస్తాను. సో మీరైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎథ్నిక్ వేర్కి, ట్రెడిషనల్ వేర్కి, వెస్ట్రన్ వేర్కి తగ్గట్టు తనకైతే కొన్ని సో అన్నీ చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. కొంచెం సంథింగ్ స్పెషల్ నేను బాగా బయటకు వెళ్తే ప్రిఫర్ చేసే బ్యాంగిల్స్ అయితే నేను ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకైనా హాఫ్ శారీస్ వీటికి మ్యాచ్ అవుతాయి. సారీ, హాఫ్ శారీస్ వచ్చేసి హాఫ్ శారీస్ కాదు, తనకి నెల జరిగింది కదా. సో అలా ట్రెడిషనల్ మీదకి మనం మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసి సైడ్స్కి వేసి బాగుంటాయని చెప్పి ఇవైతే తీసుకున్నాం అనమాట. సో డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. సో దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా తీసుకుంది మా మమ్మీ అయితే. సో మా మమ్మీ ఎక్కువ షాప్ చేస్తుంటుంది, నాకైనా తనకైనా. సో ఇది ఒక బ్యాంగిల్ ఫేస్ అనమాట. సో 4 వచ్చాయి, ఈ చెక్కిటూ లాగా. సో ఇది ఒక కలర్. పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే మనం గోల్డ్ అలాంటి వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా వైట్ స్టోన్స్ తోటి అయితే ఇలా తీసుకున్నాం అనమాట. సో ఈ తన బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చుతాయి. సో ఇలాంటి దాంట్లో నా సైజ్ ఎత్తాను కానీ లేవు. సో ఇలా ఎక్కడక్కడ ఫ్లవర్ డిజైన్స్ వచ్చి మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది అనమాట. సో ఇదైతే వైట్ కలర్లో ఉంది. సో ఇది వచ్చి రెడ్. ఇంక ఇది మల్టీ కలర్ టైప్ ఫ్రాక్స్, కొన్ని కలర్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, కలర్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించిన ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి ఎందుకని చెప్పి ఇలా తీసుకున్నామని. దీంట్లో కూడా అన్ని స్టోన్స్ ఉన్నాయి, దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కొంచెం హెవీగా ఉంటున్నాయి కాబట్టి మనం సింగిల్ వేసేస్తే బాగుంటుందని సో ఇవైతే తీసుకున్నాం. సో ఇది ఒక పెయిర్ పింక్ దాని మీద, ఇవి ఒక ఫ్రాక్ మీద మ్యాచింగ్ కోసం అని తీసుకున్నాము. ఇలా పింక్ మీద వైట్ స్టోన్ గోల్డ్ థ్రెడ్తో డిజైన్ వచ్చేసి అయితే ఉంటుంది అనమాట. సో ఇవి వేసినప్పుడు అయితే చాలా క్యూట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ బర్త్డే షూట్ కోసం అని చెప్పి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఒక 1-2 టైం యూజ్ అయితే చేసింది, ఎక్కువ వేసుకోదు. సో అందుకే అన్ని డస్ట్ పట్టిపోయి ఉన్నాయి, క్లీన్ చేస్తే కానీ అయినా అలాగే అయిపోతున్నాయి. సో వాడేయాలి అన్ని తనకి చిన్నగా అయిపోతున్నాయి. సో ఇది ఒక పెయిర్. ఇవి వచ్చేసి మొత్తం వైట్ స్టోన్స్ తోటే ఉంటాయి. ఇవి తన బర్త్డే ఫ్రాక్ మీద మ్యాచింగ్కి తీసుకున్నాను. సో ఆ ఫ్రాక్ మీదకి అయితే ఇలా వైట్ స్టోన్స్, ఇవి కూడా చిన్నగా అయిపోయాయి. ఇవన్నీ ఇంకా డైలీ వేర్కి వాడేసేయాలి. సో ఇది ఒక పెయిర్. కడాల టైప్ ఉంటాయి అనమాట. సో బాయ్స్ కడాలు వేసుకుంటారు కదా, అలాంటి టైప్లో అయితే బ్యాంగిల్స్ అనమాట ఇవి 2. సో ఇవి వేస్తే కూడా హెవీగా ఉంటుంది. సో కొన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ వేస్తే మధ్యలో ఇది వేస్తే బాగుంటుందని చెప్పి ఇవి అయితే తీసుకుని, ఇది వాళ్ళ పావని వాళ్ళ మమ్మీ తీసుకుంది. సో నా వీడియోస్లో కనిపిస్తుంది కదా, వాళ్ళ మమ్మీ అయితే తీసుకుంది, మాడపడుతూ. సో తనైతే ఈ బ్యాంగిల్స్ తీసుకుంది. సో హెవీగా కూడా ఉంటాయి, చాలా వెయిట్ కూడా ఉంటాయి అనమాట. కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి, ఇవైతే చాలా వెయిట్ బ్యాంగిల్స్ కూడా గోల్డ్ కలర్లోనే. సో ఇలా ఇవైతే మొన్న వాళ్ళ డాడీ తోటి మాలం చెప్పించుకుని మరీ తీపించుకుంది. సో తనకి ఏం నచ్చాయి బ్యాంగిల్స్, ఇంకా తను డైలీ వేర్కి వాడుతుంటే నేనే కలర్ షేడ్ అయిపోతుందని తీసేసాను. మా పాపకైతే బ్యాంగిల్స్ పిచ్చి, చెప్పులు పిచ్చి, లిప్స్టిక్స్, చాలా ఆడపిల్ల అనిపించుకుంటుంది ఈ ఏజ్లోనే. అసలు ఎంత పిచ్చి అంటే బ్యాంగిల్స్ లేకుండా అసలు ఉంచుకోదు, చేతికి ఎప్పుడు బ్యాంగిల్స్ ఉండాలి. చాలా మొన్న ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇవి తీసుకోమని ఫస్ట్ తెలిస్తే వాళ్ళ డాడీ అప్పటికప్పుడు ఈ బ్యాంగిల్స్ ఇప్పించారనమాట. సో ఫస్ట్ టైం వాళ్ళ డాడీ ఆమె బ్యాంగిల్స్ ఇప్పించారు. ఎప్పుడు మేము వాళ్ళు తీసుకోవడమే తప్పితే వాళ్ళ డాడీ ఎప్పుడు ఇప్పించలేదు అనమాట. సో ఫస్ట్ టైం వాళ్ళ డాడీ ఇప్పించింది ఇవి. ఇవి కూడా ఫ్రాక్స్ మీద మ్యాచింగ్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాం. ఇవి చార్మినార్లో తీసుకున్నాం మా మమ్మీ, చాలా క్యూట్ ఉంటాయి వేసుకున్నప్పుడు. సో ఇది ఒక పెయిర్ అనమాట. పాతకాలంలో ముసలి వాళ్ళు వేసుకునేటోళ్ళు కదా సైడ్వి, అలా తీసుకుంది మా మమ్మీ అయితే. ఇవి కూడా సేమ్ మామ్ అండ్ డాటర్ కాంబోలో మా ఇద్దరికి అయితే తీసుకుంది. ఇవి ఇప్పటిదాకా వేసానా వేయలేదు, ఒక్కసారి కూడా వేయలేదు. దేని మీద వేద్దామన్నా మిగతా బ్యాంగిల్స్ లూజ్ అయిపోతున్నాయి, లేదా అవి చిన్నగా అయిపోయి ఇవి పెద్దగా అయిపోతున్నాయి. సో ఇప్పటి నుంచి సింగిల్ కన్నా వేద్దామని అనుకుంటున్నాను. సో ఇలా అయితే వచ్చాయి, 3 టైప్లో వచ్చాయి అనమాట. సో దీనికి డిజైన్ కూడా కొంచెం యూనిక్గా బాగుంది. సో ఇది ఒక పెయిర్. సిచ్యువేషన్ రావట్లేదు అవి వేయాలని, ఎప్పటికప్పుడు కొత్తవి తీసుకుంటున్నాం, వీటి మీద మ్యాచింగ్గా తీసుకుంటున్నాం కాబట్టి పాత వేయడానికి టైం కుదరట్లేదు, పాత అలాగే ఉండిపోతున్నాయి. సో వెయ్యాలి ఇప్పటి నుంచి. రేపు తీసుకున్నాం, బోనాల పండుగకి తీసుకున్నాం అనమాట. ఇది కూడా సేమ్ ఇద్దరు తీసుకున్నాం. ఇవి యాక్చువల్లీ ఏంటంటే కింద గజ్జలు వస్తాయి. మా పాప ఏం చేస్తుందంటే వేసిన ఫస్ట్ టైం అన్ని ఉషబీకేసుకుంది. 1 టైం వేసాను, అన్ని ఉషబీకేసుకుంది. ఇది ఒక దానికి ఉంది. సో దీనికి 3 ఉండాలి కానీ 1 ఉన్నాయి అనమాట. సో ఇలా అన్ని పీకేసుకుంది. సో ఇంక ఇవన్నీ పీకేసి తనకైతే వాడాలన్నమాట. సో ఇది ఒక జత. ఇది మొత్తం పైన వైట్ స్టోన్ కొంచెం గోల్డ్ కాంబినేషన్ అనమాట. ఒక ఫ్రాక్ మీదకి అయితే మ్యాచ్ చేసుకోవడానికి ఇలా
ఇవి అయితే ఇట్లా గోల్డ్ కలర్ సైడ్ వచ్చి మధ్యలో పింక్ కలర్ వచ్చాయి. ఇవైతే ఒక డ్రెస్ మీద మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. ఇవి సైడ్ బ్యాంగిల్స్. ఇంకా కొన్ని వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఏమో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో అలా తిరుగుతుంటుంది కాబట్టి అలా కొన్ని దగ్గర కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి అనమాట. సో ఇవి బాగా సంథింగ్ స్పెషల్ బ్యాంగిల్స్, మా ఫేవరెట్ బ్యాంగిల్స్ అంటే ఇవి అవి కుదిరినప్పుడు ఇంకా అవి కూడా కలెక్ట్ చేసి అవి కూడా చేశాను. సో ఇది అనమాట తన కలెక్షన్. ఇంకా తన ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ కూడా చేస్తాను. ఇంకేమేమి కలెక్షన్స్ చేయాలో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.